కేరళకి చెందినటువంటి లాయర్ టీజీ మోహన్ దాస్ అయితే చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టినటువంటి విద్యార్థుల యొక్క మానసిక స్థితిని మీరు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు నిజంగానే దేశానికి వ్యతిరేకంగా పోరాడారు. అది నీట్ లీక్ పరీక్ష యొక్క ఉద్యమం కాదు. అందుకే ఆ బాధ్యతలు నాకు గనక అప్పచెప్తే, భద్రతా బాధ్యతలు, నేను 4 కిలోమీటర్ల పరిధిలో కర్ఫ్యూ విధించి ఒక్కొక్కడిని కాల్చి పడేసేవాడిని. పోలీసులకి షూటౌట్ ఆర్డర్ ఇచ్చేసేవాడిని. వాళ్ళు కాల్చి పడేసేవాళ్ళు. కొంతమంది చెల్లా చెదిరై పారిపోయేవాళ్ళు, కొంతమంది చనిపోయేవాళ్ళు. ఏదైతే అది అవని, దేశం ముందు, దేశాన్ని కాపాడాల్సింది. ఇలాంటి శక్తులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇలాంటి వారికి మనం తలొగ్గితే ఇక ఎప్పటికీ ఒగ్గాల్సిందే. ఇక ప్రతిసారి జంతర్ మంతర్ వద్దకు వస్తూనే ఉంటారు అన్న విధంగా టీజీ మోహన్ దాస్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కేరళలో విపరీతమైనటువంటి వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆయన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు, అలాగే చాలామంది విమర్శిస్తున్నారు, అలాగే ఆయన మీద అటాక్ కూడా చేస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పాలని చాలామంది ఇప్పుడు రోడ్ల మీద కూడా ఎక్కుతారు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఆయన మీద దాడి చేస్తామని కూడా చెప్తారు. సో త్వరలో టీజీ మోహన్ దాస్ గారు మళ్ళీ క్షమాపణలు చెప్తున్నానని చెప్పి ఒక వీడియో విడుదల చేసినా చేయొచ్చు. అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఆయన యొక్క కోపాన్ని అలా పెట్టాడు. కాకపోతే అలా కాల్చేయండి, చచ్చిన చేస్తారు, బ్రతికిన వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పినంత ఈజీ అయితే కాదు. కాకపోతే ఇప్పుడు ఆయన ఆవేదన, అది జరుగుతున్నటువంటి పరిణామాలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది కేవలం బీజేపీ ఓటంగానే చూస్తున్నారు, కానీ విద్యార్థుల యొక్క విజయంగా ఎవరూ చూడడం లేదు. సీజేపీ వాళ్ళ మనస్తత్వం ఏంటంటే, బీజేపీని గద్దె దించాం అంటే బీజేపీని మెడలు వంచాం, మోదీ మెడలు వంచాం. ఇదే వాళ్ళ మనస్తత్వం. నిజంగానే వాళ్ళు విద్యార్థులకు అంత న్యాయం చేయాలనుకుంటే ఆ రోజు వీళ్ళు 5 స్టార్ హోటల్కి వెళ్ళి పండగ చేసుకోరు. ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ వద్దకు వెళ్ళి సంఘీభావం తెలపాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మీకు ఏం కావాలో చెప్పండి అనాలి. అంతేగాని బయటికి వెళ్ళిపోయి 5 స్టార్ హోటల్లో పార్టీలు చేసుకొని మీకు ఏదైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఒక ఫోన్ కాల్ మాట్లాడడమో, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడమో అది కాదు కదా. మళ్ళీ 5 స్టార్ హోటల్లో ఎందుకురా మీరు ఇలా చేసుకున్నారంటే, నేటి యువత ఇంతే, జంజీ యువత ఆత్మవిశ్వాసంతో ఉంటుంది కాబట్టి మీరు మోసధోరణలు వదిలేయండి, మేము ఎక్కడ ఎంజాయ్ చేస్తే మీకేంటి అన్న విధంగా మాట్లాడారు. మీరు ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంది. చివరికి వాడు కూడా మంచిగా ఒక పార్టీ చేసుకుంటాడు, అభిజిత్ దీప్కే గడు. కానీ మరి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి వారు ఏమయ్యారు? పోనీ మీరు ఆ చనిపోయినటువంటి 20 మంది కోసం అన్నారు కదా, పోనీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారా? వాళ్ళని పరామర్శించారా? మనకు ఎంతో కొంత న్యాయం జరిగిందమ్మన్నారా? కానీ మీ అజెండా అది కాదు. బీజేపీని గద్దె దించాలి, నరేంద్ర మోదీ మెడలు వంచాలి. ఇదే కదా మీ ఇది. అందుకే ఇప్పుడు ఇలాంటి వారు పుట్టుకొస్తూ ఉంటారు.